టీఆర్ఎస్ నాయకులు స్పందిస్తున్న తీరు చూస్తే హాస్యాస్పదం. ఒకవైపేమో దేశం యుద్ధం వైపు పయనిస్తుంటే దానికి సంబంధించిన అంశాల్లో రాజకీయాలు పక్కన పెట్టి మనం దేశం కోసం ప్రతి ఒక్కరం ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఈ దేశ గణతంత్రం మీద జరుగుతున్న, ఈ దేశ సార్వభౌమత్వం మీద జరుగుతున్న దాడికి కనీస చింతన లేకుండా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తే రాజకీయాల కోసం మాత్రమే మేము పార్టీలను నడుపుకుంటున్నాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సరే, రాష్ట్రాల్లో ఆ స్థాయి ఆలోచన ఉందా లేదా బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీజేపీ ప్రభుత్వంతో విధానపరమైన అంశాల్లో విమర్శలు చేస్తున్నప్పటికి కూడా జాతి భద్రత గురించి, శాంతి భద్రతల గురించి, వాటి విఘాతం గురించి జరిగే అంశాల్లో దేశ భద్రతకు వచ్చే నష్టం విషయంలో మా నాయకులు, కేంద్ర నాయకులంతా కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సమర్థిస్తున్న ఈ క్రమంలో ఒక ఏం పదం వాడాలి వాళ్ళు, పిచ్చి కుక్కల్లాగా ఈ అరుసుడు చూస్తే ఏమనుకోవాలనో అర్థం కావట్లేదు. సరే, తెలియని వాళ్ళ అంటే కాదు. ఒక ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా చేసిండు గతంలో ఇదే కేసీఆర్ ఇలాకాలో హయాంలో. ఒక ఆయన ఏమో కేంద్ర మంత్రిగా ఎలగబెడుతున్నాడు. ఒక ఆయన ఏమో ముఖ్యమంత్రి కొడుకు, నేనే సగం ముఖ్యమంత్రి అని తిరిగిన ఆయన ఒక ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇలా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడడానికి కనీసం బుద్ధితోనన్నా మాట్లాడాలి కదా. ఎట్లాగూ నోటి శుద్ధి లేకున్నా సరే ఆర్థిక విధ్వంసం, ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక విధ్వంసం, విస్ఫోటం ఈ రాష్ట్రంలో చేసిన బీఆర్ఎస్ ఇలా తగుదునమ్మా అని మాట్లాడుతున్నాడు. మనోనికేమో కాలుకు పుండైన గుణమేం మానలే. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్న పరిస్థితుల్లో ఆ అహంభావపూరితమైన స్టేట్మెంట్లు ఎన్ని, మీరు చేసిన అప్పులు వాళ్ళు మా వాళ్ళు పెట్టిన లెక్కలే చూస్తే మీరు ఎఫ్ఆర్బిఎం అప్పులే 5,04,814 కోట్లు, కార్పొరేషన్ లోన్స్ 3,01,484 కోట్లు. ఇలా మీరు తెచ్చిన అప్పుకు మేము కడుతున్న ఒక నెల వడ్డీ 7,000 కోట్లు. అట్లా 12 నెలలకు వేసుకోండి మీరు తెచ్చిన అప్పుకు. ఇలా జీతగాళ్లను, మా వాళ్లను ఏదో మమ్మల్ని అన్యాయం చేస్తుండని చెప్పేసి కొంతమందిని మా జీవితాలు నష్టపోతున్నాయని చెప్పి ఉద్యోగ సంఘాల మాజీ నాయకులను పక్కన పెట్టుకొని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఒక్కరోజైనా మరి ఈ 9 సంవత్సరాల్లో పీఆర్సీలు ఇవ్వకపోయినా, ఏవి ఇవ్వకపోయినా మాట్లాడిన దాఖలాలు అయితే లేవు. ఎందుకంటే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ కాదు కదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు ఆ విధంగా ఉండాల్సిన సందర్భం అవుతుంది. నేను అంటున్న ఇవాళ బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు, చెప్పుల మీద చర్చ జరగాల్సిందే అని. కరెక్టే, పోతే చెప్పులెత్తుకపోతామని భయపడుతున్నారు. అంటే అంత భయంతో బీజేపీ ప్రభుత్వం ఉంది అని అంటే ఈ చెప్పుల మంత్రికి తలిగింది ఎక్కడో. ఆయనే కదా అమిత్ షా గారు చెప్పులు మోసుకుపోయిన ఆయన. మన కాడ మన టెంపుల్లో, మహంకాళి టెంపుల్లో చెప్పులు మోసిన మంత్రి ఆయన చెప్పుల గురించి అలా మాట్లాడుతున్నాడు. మీరు కానీ కిషన్ రెడ్డి గారు కానీ బహిరంగ చర్చకు వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు తెచ్చిన, మీరు ఇచ్చిన నిధుల వాటా గురించి తెలుస్తామా? ఎక్కడికైనా రాగలరా? ఇవన్నీగా మీరు సమయం చెప్పినా సరే, ప్లేస్ చెప్పినా అన్ని పాత అరిగిన రికార్డులు. మేము బీజేపీ ఆఫీస్కే వస్తాం, చలో ఏ రోజో చెప్పమనండి. తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు మోడీ చుట్టూ తిరిగింది? మీరు కొడుతున్న బోడిగుండుకు కారణాలు మీరు చెప్పాలి. ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చినాక మీరు ఇచ్చిందో చెప్పాలి.
ఇలా ఎస్సీయుకు సంబంధించిన భూముల విషయంలో తనఖా కూడా కాదు అది. ఒక 120 ఎకరాలకు సంబంధించిన అంశంలో 400 ఎకరాలను ప్రచారం చేసి దాని పేరు మీద టీజీఐఏసీకి మేము ఇలా దాన్ని అసైన్ చేసి వాటి విషయంలో మీరు కార్యాచరణ తీసుకోమని చెప్తే దేశం పర్యావరణం మొత్తం దెబ్బతిన్నట్టు గగ్గోలు పెట్టిన దద్దమ్మల్లారా, మీరు రాష్ట్రానికి ఇచ్చింది ఏందో చెప్పండి ఫస్ట్. ఈ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ మావే, మేం చేసినే, మేం పెట్టినాయి అని అంటున్నాడు బండి సంజయ్. నేనంటున్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజాయితీగా రాజకీయాల పట్లనో ఈ తెలంగాణ ప్రజల పట్లనో మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. మీ ప్రభుత్వం ఏమిచ్చిండ్రో ఈ రాష్ట్రానికి. గతంలో ఆయన కిషన్ రెడ్డి గారు చెప్పిన 9 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో. ఇలా తెలంగాణ ప్రభుత్వం ఎంత పన్నుల రూపంలో కడుతున్నామో మాకెట్లా డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ వస్తున్నాయని మేము అడగట్లే. మీరుగా ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా మీరు చేసిన పథకాలు వాటి వివరాలు కనుక చెప్పితే ప్రజలు తెలుసుకుంటారు. కనీసం నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతున్న పరిస్థితి. అలా ఈటల రాజేందర్ గారు ఆఫ్ బీఆర్ఎస్ ఆఫ్ బీజేపీ, సేమ్ ఇక్కడ రాజకీయాలు ఉన్నట్టే ఉన్నాడు ఆయన. బీజేపీ కమలం కాడకు బీఆర్ఎస్ కాడ అంటుగట్టినట్టే ఆయన సగం ఆడా ఉన్నాడు, సగం ఈడా ఉన్నాడు. మరి మీరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు కదా, ఈ అరిష్టంతో చేస్తున్న ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న అప్పులు వద్దని చెప్పి నివారించిండ్రా మీరు? ఫైనాన్స్ మినిస్టరే కదా. ఇవాళ ఇన్ని అప్పులు ఎఫ్ఆర్బిఎం రూల్స్ను బ్రేక్ చేసి లక్షల కోట్ల అప్పులు చేస్తుంటే బీజేపీ ఏం చేసింది? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా. మరి ఆ రోజు లేవని నోర్లు ఈ రోజు ఎట్లా లేస్తున్నాయి? దేని కొరకు లేస్తున్నాయి? దేన్ని సాధించడానికి లేస్తున్నాయి? అంటే ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారితో పాటు మంత్రివర్గము ఎన్ని రకాల ఇబ్బందులు ఆర్థికాంశాల్లో వచ్చినప్పటికి కూడా దుబారాన్ని తగ్గించడమే కాదు, ఎక్కడ కూడా ప్రజలకు తగ్గకుండా చేస్తున్న కార్యాచరణ మీకు ఇలా కళ్ళ కుట్రుగా ఉంది. ఎక్కడ మేము తక్కువ చేసినామో చెప్పండి. ఒకడు అంటాడు 420 హామీలు అంటాడు, ఇంకోడు అంటాడు 6 గ్యారెంటీలు అంటాడు, ఇంకోడు అంటాడు ఇంకేదో 13 గ్యారెంటీలు అంటాడు. మీకు గ్యారెంటీలు ఎన్నో తెలియవు, లేకపోతే మేము ఇచ్చిన హామీలు ఎన్నో తెలియవు, మేము ఏం చేస్తున్నామో కనీసం ఆ సోయి కూడా లేదు. ఇలా సన్న బియ్యం ఇస్తే ఒక్కొక్కరి మేము ఊర్లలోకి పోతుంటే, జిల్లాలు ఇప్పుడు అబ్జర్వర్స్గా మేము జిల్లాలకు పోతుంటే ప్రజల యొక్క సంతోషం చూడండి. కనీసం సంతోషపడే ఆలోచన మీకు ఎట్లాగూ లేదు, కానీ ఆ ప్రజలు పడుతున్న సంతోషానన్న చూడండి. ఇలా బీసీ బిల్లు తెస్తే బీసీలు మొత్తం కూడా ఇవాళ రేపు పెద్ద మొత్తంలో కేంద్రంలో కూడా కుల జనగణన రాష్ట్రం చేయబట్టి జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రిని పొగుడుతున్నారు. ఇన్ని రాష్ట్రాలున్నా, 29 రాష్ట్రాలున్నా కూడా ఏ ఒక్క రాష్ట్రం కూడా బిల్ చేయలే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది. అందరు అంటారు కదా రెడ్డి బిడ్డ, రెడ్డి బిడ్డ, రెడ్డి ఆయన కాబట్టి అని ఇట్లా అంటారు కదా. మరి ఆ రెడ్డి ఇవాళ బీసీల కొరకు బిల్లు చేసిండ్రు. ఆ రెడ్డి చేసిన బీసీ బిల్లునే మా నాయకుడు, మా సభా నాయకుడు, మా ఎల్ఓపి ఇలా దేశం మొత్తం కూడా ప్రచారం చేస్తున్నాడు. మా ముఖ్యమంత్రి మా తెలంగాణ మోడల్ ఇలా దేశానికి మోడల్ అయిందని చెప్పి అది మీకు కళ్ళు కొడుతున్నాయి. ఏదన్నా మంచి రేవంత్ రెడ్డి గారికి జరగంగానే ఈ కళ్ళల్లా ఏదో పోసుకున్నట్టే బయటికి వెళ్తారు సన్నాసిగాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.